షైన్ ఆఫ్ షెకెన్ ఫ్యాక్ట్స్ అను ఈ కార్యక్రమంకు ప్రేమపూర్వకంగా మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని వచనాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం గమనిస్తే, పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుణ్ణి ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటము ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. మొదటి 2 వచనాల్లో రాయబడిన ఈ సంఘటన మనం గమనిస్తే గొప్ప సూచన అనే మాట వాడబడింది. గొప్ప సూచన అనే మాట ఇక్కడ మనం గమనిస్తే, సూచనగా దేవుడు ఆకాశంలో జరుగుతున్న ఒక సన్నివేశాన్ని దేవుడు చూపించాడు. జరుగుతున్న ఈ సన్నివేశం అంతా సూచనగా దేవుడు తెలియచేస్తున్నాడు. సో ఆకాశంలో నక్షత్రాలను చూపించి దేవుడు సూచనగా ఏమని తెలియచేస్తున్నాడు? ఈ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో వాస్తవికత దేవుడు ఏమని మనకు తెలియచేస్తున్నాడు అనేది ఈరోజు తరగతిలో మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ముఖ్యంగా ఇలాగూ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో కనబడుతున్న ఈ స్త్రీ ఎవరు? 12 నక్షత్రాలు ఏమిటి? గర్భిణీగా ప్రసవ వేదన పడటం ఏమిటి? తర్వాత ఆమె పైన దాడి జరగటం, ఆ పుట్టిన శిశువు పైకి ఎత్తబడటం, ఇలాగూ జరిగిన ఈ సంఘటనలన్నిటినీ ఈరోజు మనం ఒక్కొక్కటిగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఆదికాండం 37వ అధ్యాయంలో యోసేపు కనిన కల తన తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. ఆ తల్లిదండ్రులకు చెప్పిన ఆ కలలో 9వ వచనం ప్రకారంగా ఇలా 12 నక్షత్రాలు అలాగే సూర్యచంద్రులు వీరు ఇశ్రాయేలు ప్రజలను సూచిస్తూ ఉన్నారు అనేది చాలా స్పష్టంగా ఇశ్రాయేలు వంశం ప్రారంభించబడినప్పుడు యోసేపు కన్న కలను బట్టి ఇలాగూ 12 నక్షత్రాల కలయిక, సూర్యచంద్రుల యొక్క కలయికను బట్టి ఇశ్రాయేలీలను సూచిస్తున్న ఈ సన్నివేశంగా ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. సో అదే రీతిగా ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలు కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు కనుక 12 నక్షత్రముల యొక్క కిరీటాన్ని కలిగిన స్త్రీగా ఈమె కనబడుతూ ఉంది. 12 నక్షత్రాలు కలిగిన ఈ స్త్రీ ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా ఈమె కనబడుతూ ఉంది. అలాగే ఈలాగు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో వ్రాయబడిన రీతిగా సూర్యుణ్ణి ధరించుకున్న స్త్రీగా కనబడుతుంది. సూర్యుని యొక్క తేజస్సుతో నింపబడినట్టుగా కనబడుతున్నది. చంద్రుడు తన పాదం క్రింద ఈ యొక్క స్త్రీ పాదం కింద కనబడుతూ ఉన్నాడు. శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటముగా కనబడుతున్నాయి. 12 నక్షత్రముల కిరీటం కలిగినదిగా ఈమె కనబడుతూ ఉంది. ఆమె గర్భిణీగా ఉన్నది, ప్రసవ వేదన పడుతున్నది, ఆ నొప్పులకు కేకలు వేయుచున్నది అనేది ఇక్కడ ఒక స్త్రీకి జరుగుతున్న సంఘటనగా, స్త్రీని గూర్చి వ్రాయబడినట్టుగానే ఇలాగూ ఒక సన్నివేశాన్ని యోహాను ఆకాశంలో జరుగుతున్న ఈ సన్నివేశాన్ని చూస్తూ ఉన్నాడు. గమనించండి, ఆకాశంలో జరుగుతున్న ఈ సన్నివేశం, గ్రహాలు నక్షత్రాల కలయికతో జరుగుతున్న ఈ సన్నివేశం దేనిని తెలియచేస్తూ ఉంది? ఏ విషయంలో ఈ యొక్క మాటలు ఇలా బైబిల్ గ్రంథంలో దేన్ని మనకు తెలియచేస్తున్నాయి అనేది మనం చూద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 1 నుండి 6 వచనాల ప్రకారం, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 20 వచనం ప్రకారంగా, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 8 నుండి 14 వచనం ప్రకారంగా, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19-20 వచనాల ప్రకారంగా, ఇలాగూ ఈ 4 వచనాలు ఇశ్రాయేలు ప్రజలు అలాగే యెరూషలేము, ఇశ్రాయేలు ప్రజల యొక్క సంతానం, స్త్రీతో పోల్చబడిన ఈ వచనాలు యెషయా గ్రంథం 54వ అధ్యాయం 1-6 వచనాలు, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 20 వచనం, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 8 నుండి 14, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19 నుండి 20 వచనాలు ఇశ్రాయేలు ప్రజల యొక్క సంతానం స్త్రీతో పోల్చబడిన రీతిగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. కాబట్టి స్త్రీతో పోల్చబడిన ఈ స్త్రీ, ఇశ్రాయేలు ప్రజలతో పోల్చబడిన ఈ స్త్రీ
ఇది సంఘంగా పిలువబడటం లేదు. వధువు సంఘంగా కొందరు భావిస్తున్నారు. ఇది 7 ఏండ్ల పరిపాలన కాలంలో, శ్రమల కాలంలో, మొట్టమొదటి 3.5 సంవత్సరం యొక్క చిట్ట చివరి కాలంలో జరుగుతున్న సంఘటన. ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో ఇశ్రాయేలు ప్రజలకే ఈ శ్రమలు అనేది చాలా స్పష్టంగా బైబిల్ తెలియచేస్తుంది. ఇశ్రాయేలు ప్రజలకే ఈ శ్రమలు అని. ఇర్మియా గ్రంథం 30:7 ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలకు ఈ 7 ఏండ్ల శ్రమలు ఆపద తెచ్చే దినంగా, యాకోబు సంతతికి ఇవి శ్రమను కలుగజేసే దినాలుగా బైబిల్ మనకు తెలియచేస్తుంది. కాబట్టి దానియేలు గ్రంథం 9:24 70వ వారం అని ఏదైతే రాయబడిందో ఆ వారం 7 రోజులు, ఒక్కొక్క రోజు సంవత్సరం, ఇలాగూ 7 రోజుల ఈ సన్నివేశమంతా ఇశ్రాయేలు ప్రజలకు కలిగే ఆపదను గూర్చి తెలియచేస్తున్నది, శ్రమలను గూర్చి తెలియచేస్తుంది. కాబట్టి ఇక్కడ స్త్రీ అనగా సంఘం కాదు, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను గూర్చి సంబోధించబడింది. 12 నక్షత్రాలు ఇవి ఇశ్రాయేలు ప్రజల యొక్క 12 గోత్రాలను సూచనగా తెలియచేస్తూ ఉన్నాయి. అదే రీతిగా ఇక్కడ ఉన్న స్త్రీ ఇశ్రాయేలు ప్రజల యొక్క సంతానం అంతటిని ఈమె ప్రతినిధిగా తెలియచేస్తూ ఉంది. అలాగే ఈమె కనబోతున్న శిశువు ప్రసవ వేదన పడుతూ ఈమె ఉన్నది. కనబోతున్న శిశువు గూర్చి కూడా బైబిల్ మనకు తెలియచేస్తుంది. ఇదే 12వ అధ్యాయంలో 5వ వచనం నుండి మనం గమనిస్తే, సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకు, ఆయన సింహాసనము యొద్దకు కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలెను అని దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరచి ఉంచెను. ఇలాగూ ఈమె ఇశ్రాయేలు ప్రజల యొక్క 12 గోత్రాలకు ప్రతినిధిగా కనబడుతున్న ఈ స్త్రీ గర్భవతిగా ఉన్నది. ఆమె ఒక సంతానం, ఒక మగ శిశువును ఆమె కన్నది. ఆ శిశువు ఎలాంటి వాడు అంటే, ఇనుప దండముతో ఏలనయ్యున్న వ్యక్తిని కన్నది. సో ఇది ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువునకు సూచనగానే ఆ శిశువును గూర్చి ఇక్కడ వ్రాయబడింది, యేసుక్రీస్తు ప్రభువు గూర్చి. సో కీర్తన గ్రంథం 2:9 ప్రకారంగా ఇనుప దండముతో దేవుడు ఏలేవాడుగా ఉంటున్నాడు. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువుని తెలియచేసే సూచనగా ఇక్కడ ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక శిశువును కనెను అనే మాట ఇక్కడ వ్రాయబడింది. ఇది యేసుక్రీస్తు ప్రభువును గూర్చే తెలియచేస్తుంది. అయితే ఇక్కడ ఈ సన్నివేశంలో, ఈ చిత్రపటంలో, ఆకాశంలో కలుగుతున్న ఈ సన్నివేశం ఆధారంగా ఈ శిశువు ఎవరు, కన్న వెంటనే పరలోకానికి కొనిపోబడినట్టుగా, దేవుని రాజ్యానికి వెళ్ళిపోయినట్టుగా కనబడుతున్న ఈ శిశువు ఎవరు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. అయితే ఇలాగూ అంటే ఇశ్రాయేలు ప్రజలకు వేదనకరంగా, ఇశ్రాయేలు ప్రజలకు శ్రమలు కలుగుతాయని ముందుగానే దేవుడు తెలియచేసిన రీతిగా 70వ వారం అని ఇశ్రాయేలు ప్రజలను గూర్చి పర్టికులర్గా దానియేలు కూడా ఇశ్రాయేలు ప్రజలను గూర్చి తెలియచేసే సన్నివేశం 7 సంవత్సరాల శ్రమల కాలాన్ని గూర్చి రాసి ఉంచటం. అందులో ముందు భాగం 3.5 సంవత్సరాల కాలంలో ముందు భాగం ఇశ్రాయేలు ప్రజలు యథావిధిగా ఆలయంలో బలి అర్పణలు, నైవేద్యాలు అర్పించటం. 3.5 సంవత్సరాల తర్వాత క్రీస్తు విరోధి ఆ యొక్క ఒప్పందాన్ని, శాంతి ఒప్పందాన్ని రద్దు చేసి బలి అర్పణలన్నిటినీ ఆపివేసి ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా ఎదురు తిరగటం అనేది జరుగుతుంది. ఆ సమయంలో ఆ స్త్రీ తన్ను తాను కాపాడుకుంటూ అరణ్యమునకు పారిపోతుంది. అలా పారిపోతున్న ఆమె ఒక బిడ్డను కన్నది. అలా బిడ్డను కన్న తరువాత ఆమె అరణ్యములో 3.5 సంవత్సరాలు, మరి ఒక 3.5 సంవత్సరాలు ఆమె భద్రపరచబడటానికి, మరి ఒక 3.5 సంవత్సరాలు ఆమె భద్రపరచబడటానికి, అంటే మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఇలాగూ 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం ప్రకారంగా 3.5 సంవత్సరాలు యథావిధిగా బలి అర్పణలు జరుగుతూ ఇశ్రాయేలు ప్రజలందరూ యెరూషలేములో ఉండటం జరుగుతుంది. తర్వాత మధ్య భాగంలో ఎప్పుడైతే క్రీస్తు విరోధి నాశనకరమైన హే వస్తువును ఆలయములో ప్రతిమను పెట్టి తన్ను తాను కనపరుచుకున్నప్పుడు
ఇశ్రాయేలు ప్రజలు అతనికి వ్యతిరేకంగా ఎదురు తిరిగి వారు తమ్మును తాము కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా పారిపోతారు. అలా పారిపోతున్నప్పుడు ఇలా శిశువు కన్నది అనే మాట మనం గమనిస్తున్నాం. ఇలా శిశువును కంటున్న ఈ సన్నివేశం ప్రసవ వేదనతో పోల్చబడింది. ప్రసవ వేదనతో పోల్చబడింది. సాధారణంగా ఇప్పటి వరకు ఆత్మల సంపాదన విషయంలో, భూమి మీద రక్షణ లేని వారి విషయంలో గర్భవేదన, ప్రసవ వేదన పడిన వారెవరు అంటే దేవుని యొక్క సంఘమే. దేవుని యొక్క సంఘమే ఆత్మల రక్షణ కొరకు ఉపవాసాలు ఉండటం, ఆత్మల రక్షణ కొరకు సువార్త ప్రకటన, ఆత్మల రక్షణ కొరకు నిందలు అవమానాలను భరించి ఎలాగైతే ఒక బిడ్డను కనటానికి ఒక స్త్రీ ప్రసవ వేదన పడుతుందో, అదే రీతిగా ఇప్పటి వరకు దేవుని యొక్క సంఘం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రసవ వేదన పడుతూ అనేక మందిని, ఆత్మలను రక్షించే రీతిగా, వారు క్రొత్త జన్మ అనుభవాన్ని పొందుకునే రీతిగా నేటి దినమందు ప్రసవ వేదన పడుతున్నది ఎవరు అంటే దేవుని యొక్క సంఘం, సార్వత్రిక సంఘం. సువార్త విషయంలో అవమానాలను, శ్రమలను, అలాగే అనేక సందర్భాలలో చెరసాలలో వేయబడిన రీతిగా, చంపబడిన రీతిగా, అనేక రీతులుగా బాధలు అనుభవించి ఎలాగైనా కొందరైనా క్రొత్తగా జన్మించే రీతిగా ప్రసవ వేదన పడుతూ పరిచర్య చేస్తున్నది ఎవరు అంటే సంఘం. అయితే ఈ సంఘం 7 ఏండ్ల శ్రమల కాలంలో ఉండదు కదా. మరి శ్రమలు అనేవి ఎవరికి వస్తున్నాయి? ఈ శ్రమలు ఎవరికి కలగబోతున్నాయి అంటే ఇశ్రాయేలు ప్రజలకే. ఇలా ఇశ్రాయేలు ప్రజలకు శ్రమల కాలంలో ఎలాగైతే గర్భిణీ స్త్రీ ఎట్టి రీతిగా బాధను అనుభవిస్తూ, ఎలాగైతే తన యొక్క బాధ, నిట్టూర్పు, అరుపులు, కేకలు ఎలాగైతే ఒక గర్భిణీ స్త్రీ వేదన చెందుతుందో, అదే రీతిగా ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తు ప్రభు ఇంతకు మునిపే వచ్చాడు. వాస్తవానికి ఇప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తు ప్రభు నందు వారు విశ్వాసం ఉంచలేదు. దానికి ప్రధానమైన కారణం ఒకటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన శిలువ మరణాన్ని పొందుకున్నాడు. శిలువ మరణం అనేది ఇశ్రాయేలు ప్రజల దృష్టిలో అది దేవునికి హేయమైనదిగా ఉన్నది. మ్రాను మీద వేలాడేవాడు దేవుని దృష్టిలో శాపగ్రస్తుడు అనే భావనతో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు గనుక ఏ వార్త అయితే ప్రజలను రక్షిస్తుందో, అందుకే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా కనబడుతుంటే, రక్షించబడుతున్న మనకది దేవుని శక్తిగా కనబడుతుంది. మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడనే భావనతో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు కనుక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదివితే ఇలాగూ సువార్త ప్రకటన వారికి జరిగినప్పటికీ మ్రాను మీద వేలాడిన యేసుక్రీస్తు ప్రభు ఆ సిలువను గూర్చిన వార్త వారికి ఆటంకంగా అనిపించింది. అందుకే యూదులు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవాలంటే సిలువను గూర్చిన వార్త, సిలువ మరణం అనేది ఇది శాపగ్రస్తమైన మరణం కనుక అలా శాపగ్రస్తమైన మరణాన్ని పొందిన వ్యక్తి దేవుడు ఎలా అవుతాడు అనే భావనతో యేసుక్రీస్తు ప్రభుని వారు దేవుడిగా ఎన్నిక చేయలేదు. యేసుక్రీస్తు ప్రభువుని వారు పరిగణలోనికి తీసుకోలేదు, ఆయనను వెలివేశారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఒక శాపగ్రస్తుడు అనే భావనతో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. అయితే ఇప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేము ఆ ఆలయం యొక్క ప్రాంగణం యొక్క గోడ ఇప్పటికది ఏడ్పుల గోడ, వీపింగ్ వాల్ అంటాం. ఆ వీపింగ్ వాల్ అక్కడకు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు మెస్సయ్యా త్వరగా రా, మెస్సయ్యా త్వరగా రని ఇంకా ప్రార్థనలు చేస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు ఎప్పటికీ యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు అనేది వారు ఇంకనూ నమ్మలేదు గనుక వారు ఇంకా రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కనబడుతున్న ఈ స్త్రీ కంటున్న ఈ యొక్క సన్నివేశం, బాధ అనుభవిస్తున్న ఈ సన్నివేశం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజలకు శ్రమలు ప్రారంభమైనప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు గర్భవేదన పడే పరిస్థితి వచ్చినప్పుడు రక్షించబడుతున్న వ్యక్తులందరూ కూడా చిన్న బిడ్డను శిశువుగా బైబిల్లో రాయబడిన రీతిగా 12వ అధ్యాయం 5వ వచనంలో ఇనుప దండముతో ఏలనయ్యున్న మగ శిశువు అంటే రక్షించబడుతున్న వారందరికీ రక్షణకర్తగా తీర్పు తీర్చే యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఈ వ్రాయబడిన ఈ మాట రక్షించబడుతున్న ఇశ్రాయేలు ప్రజల జనాంగమునకంతటికి ఇతడు ఇలాగూ రక్షణకర్తగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువును తెలియచేస్తున్న సూచన ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది. గమనించండి, ఇది అందుకే 12వ అధ్యాయం 1వ వచనంలోనే సూచన అనే పదం ఉపయోగించబడింది. లిటరల్గా, వాస్తవంగా అని
తీసుకోవటానికి వీల్లేదు, సూచనగా అనేది వ్రాయబడింది. కాబట్టి సూచనగా వ్రాయబడిన ఈ యొక్క పుట్టిన శిశువు ఇనుపదండముతో ఏలనై ఉన్నవాడు అంటే అది వాస్తవానికి అలా యేసుక్రీస్తు ప్రభు ఒకప్పుడు ఈ భూమి మీదకు వచ్చాడు, జన్మించాడు. అయితే రాబోతున్న యేసుక్రీస్తు ప్రభు మరలా ఆయన ఇనుపదండముతో ఏలనైన వాడుగా, తీర్పు తీర్చేవాడుగానే రాబోతున్నాడు. అయితే ఇక్కడ భూమి మీద నుండి ఆ స్త్రీకి జన్మించిన ఈ శిశువు, పైకెత్తబడిన ఈ శిశువు ఎవరు అంటే రక్షించబడిన సంతానం. ఈ రక్షించబడిన సంతానం అంతయు కూడా దేవుని యొక్క ప్రతినిధులుగా, క్రీస్తు సంతానంగా మార్చబడ్డారు. కాబట్టి ఇలా రక్షించబడిన ఈ సంతానానికి ప్రతినిధిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి తెలియచేస్తున్న రీతిగా ఈ సూచన ఇక్కడ వ్రాయబడింది. కాబట్టి ఈ స్త్రీ, ఇశ్రాయేలు ప్రజలకు ప్రతినిధిగా కనబడుతున్న ఈ స్త్రీ, ఇలాగూ కన్న శిశువు, వీరందరూ ఎవరు అంటే రక్షించబడబోతున్న 1,44,000 మంది ఇశ్రాయేలు ప్రజల సంతానం అనేది మనం గుర్తించాలి. 1,44,000 మంది సంతానం. వీరందరూ దేవుని చేత ముద్రింపబడిన వారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన రీతిగా ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. ఈ 1,44,000 మంది ఈ మిడిల్ ఆఫ్ ద ట్రిబులేషన్ శ్రమల కాలం మధ్య భాగంలో దేవుని సన్నిధికి వీరందరూ ఆరోహణమవ్వబోతూ ఉన్నారు. వారు మధ్యకాలంలో ఆరోహణమవ్వబోతున్నారు. ఇలాగూ 12వ అధ్యాయంలో ఇలా ఎత్తబడిన వీరు 1,44,000 మంది ఈ శ్రమల మధ్యకాలంలో వారు ఎత్తబడిన తరువాత దేవుని రాజ్య వారసులుగా వారు పైన పరలోక రాజ్యంలో కనబడుతున్నారు. అందుకే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనిస్తే ఇలాగూ ఒక స్త్రీ కనిన ఈ సంతానం ఎవరు అంటే ముద్రించబడిన వారు, నొసళ్ళ మీద దేవుని యొక్క ముద్ర కలిగిన 1,44,000 మంది ఇశ్రాయేలు ప్రజలు. వీరందరూ కూడా దేవుని రాజ్య వారసులుగా పైకి కొనుపోబడ్డారు. ఈ కొనుపోబడిన వారి జాబితా 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనంలో వ్రాయబడింది. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో ఉండిరి. గమనించండి, మిడిల్ ఆఫ్ ద ట్రిబులేషన్, శ్రమల కాలం, 3.5 సంవత్సరాల మధ్య కాలంలో ఈ 1,44,000 మంది ఇశ్రాయేలు ప్రజలు దేవుని రాజ్యంలో కనబడుతున్నారు. 14వ అధ్యాయం 2వ వచనంలో ఆయనతో కూడా ఉన్నారు. మరియు విస్తారమైన జలముల ధ్వనియు, గొప్ప ఉరుము ధ్వనియు, సమానమైన ఒక శబ్దం పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దం వీణెలు వాయించుచున్న వైనికుల నాదం పోలినది. ఇలాగూ గొప్ప సమూహంగా 1,44,000 మంది ఇశ్రాయేలు ప్రజలు, వారి నొసళ్ళ యందు ముద్రింపబడిన వీరందరూ కూడా ఇలాగూ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా ఆ స్త్రీ అరణ్యమందు పారిపోయిన తరువాత గమనించండి 5వ వచనంలో ఆమె శిశువును కన్నది. దేవుని యొద్దకు, ఆయన సింహాసనం యొద్దకు వారందరూ కొనిపోబడ్డారు అని ఒక శిశువును పోల్చి వ్రాయబడిన వీరందరూ కూడా క్రొత్త జన్మ అనుభవాన్ని పొందుకున్న పరిశుద్ధులు. వీరెవరు అంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఈ గాలిని ఆపుతున్న 4 దూతలతో ఒక దూత వచ్చి 3వ వచనం ప్రకారంగా మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పడం జరిగింది. దేవుని దాసులు నొసళ్ళ మీద ముద్రింపబడిన వారు. ఈ నొసళ్ళ మీద ముద్రింపబడిన వారు ముద్రింపబడేంత వరకు కూడా ఇలాగూ హాని జరగకూడదు అని ఒక తూర్పు నుండి వచ్చిన ఒక దూత గాలిని ఆపు చేస్తున్న 4 దూతలతో చెప్పడం జరిగింది. ఈ నొసళ్ళ మీద ముద్రింపబడిన వారే 14వ అధ్యాయం 1వ వచనంలో చాలా స్పష్టంగా ఈ 1,44,000 మంది వీరందరూ కూడా దేవుని యొక్క నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 140,000 మంది అని చాలా స్పష్టంగా వ్రాయబడింది. వీరందరూ దేవుని సింహాసనం యొద్దకు కొనిపోబడ్డారు. కాబట్టి ఈ స్త్రీ తాను కన్న ఆ శిశువు ఇశ్రాయేలు ప్రజలు, క్రొత్తగా జన్మించే ఇశ్రాయేలు ప్రజల సంతానం. వీరందరూ క్రొత్తగా జన్మిస్తారు.
అదే సమయంలో ఈ యొక్క 7 ఏండ్ల శ్రమల కాలం మధ్య భాగంలో వీరు దేవుని సన్నిధికి వీరందరూ పైకి కొనుపోబడతారు. అంటే ఇది మిడిల్ ఆఫ్ ద ట్రిబులేషన్ ర్యాప్చర్ అంటాం. ఈ మిడిల్ ర్యాప్చర్లో, ఈ శ్రమల కాలంలో మధ్య భాగంలో వీరందరూ కూడా దేవుని రాజ్యమునకు వారసులుగా మారిపోతారు. అయితే ఇలాగూ రక్షించబడిన ఈ శిశువును పోలిన 144,000 మంది ఇశ్రాయేలు ప్రజలు వారు పైకి కొనిపోబడతారు. అయితే మిగిలిన వారందరూ భూమి మీదే ఉంటారు ఇశ్రాయేలు ప్రజలు. అందుకు 6వ వచనం 12వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన రీతిగా ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. ఈ స్త్రీ ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా వ్రాయబడింది. పుట్టబోయే శిశువును గూర్చి వ్రాయబడిన మాట రక్షించబడబోతున్న ఇశ్రాయేలు ప్రజలు 144,000 మందిని గూర్చి వ్రాయబడింది. అయితే వీరు దేవుని రాజ్యానికి కొనిపోబడిన తరువాత ఈ స్త్రీ అరణ్యమునకు పారిపోతుంది. ఇలా పారిపోతున్న ఈ యొక్క స్త్రీకి దేవుడు తోడై ఉంటున్నాడు. అచ్చట దేవుడు 1260 దినములు, ఇలాగూ 1260 రోజులు అనగా 3.5 సంవత్సరాల కాలం ఆమెను పోషించాలని దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరిచెను. ఇలా ఇశ్రాయేలు ప్రజలు, మిగిలిపోయిన వారందరూ, చెల్లా చెదురైపోయిన వారందరూ, ఇటు అటు పారిపోతున్న వీరందరూ కూడా 3.5 సంవత్సరాలు మిగిలిన ఈ 7 ఏండ్ల శ్రమల కాలం మధ్య భాగము నుండి చిట్ట చివరి 7 ఏండ్ల శ్రమల కాలం చిట్ట చివరి వరకు కూడా ఈ 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో క్రీస్తు విరోధి పరిపాలన నుండి వీరు తప్పించబడటానికి దేవుడు వారికి ఒక నివాసం, ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడని, అలాగూ దేవుడు వారిని భద్రపరుస్తాడు అనే విషయాన్ని బైబిల్ మనకు తెలియచేస్తుంది. అయితే కొంత లోతుగా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు మనం గమనిస్తే, ప్రభు దినం వచ్చినప్పుడు చాలా స్పష్టంగా బైబిల్ మనకు తెలియచేస్తుంది. జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనబడుతున్నాయి. నాతో పాటు బైబిల్ గ్రంథం ఉన్నవారు తెరవండి. 14వ అధ్యాయంలో 3వ వచనం నుండి నేను చదువుతున్నాను. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఒలీవల కొండ మీద ఆయన తన పాదములు ఉంచగా, ఒలీవల కొండ తూర్పు తట్టునకు పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకు, సగము కొండ దక్షిణపు తట్టునకు జరుగును. కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోదురు. చాలా స్పష్టంగా ఒలీవల కొండ 2 భాగాలు అవుతుంది. దేవుని యొక్క పాదం ఆ ఒలీవల కొండ మీద మోపుతాడు. ఇలాగూ 3.5 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడు సంరక్షించబోతూ ఉన్నాడు అనేది ప్రవచనాత్మకంగా ముందుగానే దేవుడు తెలియచేస్తాడు. ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు ఉన్న ఈ ఒలీవల కొండ అనేది కట్టడాలను కట్టడానికి అక్కడ అనుమతి లేదు. అన్ని కొండలపైన బిల్డింగ్స్ కట్టబడ్డాయి, రెస్టారెంట్లు కట్టబడ్డాయి, అన్ని టూరిజం స్పాట్స్గా మార్చబడ్డాయి ఇశ్రాయేల్ దేశంలో. అయితే ఒలీవల కొండ మీద ఎలాంటి కట్టడాలు, ఎలాంటి హోటల్స్, రెస్టారెంట్స్ అనేవి కట్టబడలేదు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, భూగర్భ శాస్త్రవేత్తలు, ఇశ్రాయేలు శాస్త్రవేత్తలు చెప్పిన రీతిగా ఈ ఒలీవల కొండ లోపల అంతా తొలిచి వేయబడిన రీతిగా గుల్లగా, అంటే కట్టడాన్ని కడితే గనక అది కూలిపోయే రీతిగా, లోపల అది భూకంపం వస్తే 2గా విభాగించబడే రీతిగా ఉన్నది. అక్కడ కడితే కట్టడాలు ఏవైనప్పటికీ కూలిపోతాయి, శ్రేయస్కరం కాదు అని ఇశ్రాయేలు శాస్త్రవేత్తలు తెలియజేశారు. కాబట్టి ఇప్పటికీ ఒలీవల కొండ పైన ఏ కట్టడం కట్టలేదు. గమనించండి, ఒక పెద్ద భూకంపం కలిగినప్పుడు ఎలాగైతే 2గా విభాగించబడుతుందో అలాగే ఒక భూకంపం అనేది కలగబోతుంది. అందుకే జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో 5వ వచనంలో రాయబడిన రీతిగా కొండల మధ్య కనబడబోవు లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోదురు. యోధారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు, నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. ఇలాగూ ఒలీవల కొండ అనేది 2 భాగాలుగా మార్చబడటం, ఆ కొండ 2 భాగాలైన తరువాత ఇశ్రాయేలు ప్రజలు దానిలో దేవుని ద్వారా భద్రపరచబడటం, దేవుడు వారిని 3.5 సంవత్సరాల కాలమానంలో
వారిని దేవుడు భద్రపరిచి సంరక్షిస్తాడు, పోషిస్తాడు అన్ని రీతిలుగా అని దేవుడు ముందుగానే వ్రాసి ఉంచిన ఈ ప్రవచనాత్మకమైన విషయాలు ఇలాగూ 3.5 సంవత్సరాలు, రెండవ భాగంలో ఉన్న 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ రక్షించబోతూ ఉన్నాడు. సో ఇలా రక్షించబోతూ ఉన్నాడు కనుక ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా గమనించండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలను గూర్చి కంప్లీట్గా నేను తెలియచేసిన తర్వాత మిగిలిన వచనాలు నేను మీకు తెలియచేస్తున్నాను. గమనించండి, 12వ అధ్యాయంలో రాయబడిన రీతిగా వీరందరూ భద్రపరచబడతారు. అలా భద్రపరచబడిన వారి మీదకి 12వ అధ్యాయం ఆఖరి భాగంలో ఇలాగూ క్రీస్తు విరోధి యుద్ధం చేయటానికి వెళ్తాడు. అందుకే 12వ అధ్యాయం 17వ వచనంలో 16-17 వచనంలో మనం గమనిస్తే భూమి మీద స్త్రీకి సహకారి, ఇక 15వ వచనం నుండి నేను చదువుతున్నాను. కావున ఆ స్త్రీ ప్రవాహంకు కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నది ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కెను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి ఉండి తన నోరు తెరచి ఆ ప్రవాహమును మృంగివేసి ఆ ఘట సర్పము తన నోటి నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేశాను. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చిన సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో, గమనించండి, శేషించబడిన వారు అంటే ముందుగా ఎవరైతే ముద్రించబడ్డారో వారందరూ పైకెత్తబడ్డారు. అయితే ఇశ్రాయేలు ప్రజలలో శేషించబడిన వారు ఉన్నారు, వారే పారిపోయేవారు. ఇలాగూ 3.5 సంవత్సరాలు శేషించబడిన వారు అని చాలా స్పష్టంగా వ్రాయబడింది. దేవుని ఆజ్ఞలు గైకొంటూ యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యమిచ్చుచూ ఉన్నవారైన ఆమె సంతానం అంటే గమనించండి, ఇశ్రాయేలు ప్రజలను గూర్చి ప్రతినిధిగా ఆమె స్త్రీ కనబడుతూ ఉన్నది. ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క సంతానం శేషించబడిన వారు అప్పుడు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారు. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే ఆయన వచ్చేశాడు, ఆయన ఇప్పుడు ఉన్నవాడు క్రీస్తు విరోధి, మెస్సయ్య కాదు అని అప్పుడు ఈ యొక్క 7 ఏళ్ల శ్రమల కాలంలో వారు మార్చబడబోతున్నారు. అందుకు యేసుక్రీస్తు ప్రభును గూర్చి వారు సాక్ష్యం ఇచ్చే రీతిగా పరిశుద్ధులుగా వారు మార్చబడబోతున్నారు. వీరందరూ కూడా ఇలాగూ ఆ దేవుని ద్వారా భద్రపరచబడతారు. అయితే ఇలాగూ క్రీస్తు విరోధి వారితో యుద్ధం చేయటానికి, ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధం చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. యుద్ధం చేయటానికి బయలుదేరి సముద్ర తీరమున నిలిచెననే మాట వ్రాయబడింది. ఈ యుద్ధం మరలా 14వ అధ్యాయంలో ఏమి యుద్ధం, ఎలాంటి యుద్ధం, ఎలా దేవుడు యుద్ధం చేయబోతున్నాడు, ఈ యొక్క క్రీస్తు విరోధికి వ్యతిరేకంగా ఇశ్రాయేలు ప్రజలను ఎలా సంరక్షించబోతూ ఉన్నాడు అనేది 14వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. అయితే ఇక్కడ రాయబడిన ఈ సన్నివేశం అంతా కూడా ఆకాశంలో జరుగుతున్న సన్నివేశంగా, అందుకే 12వ అధ్యాయం మొదటి వచనంలో పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను, అదేదనగా అని పరలోకమందు ఒక గొప్ప సూచన అనే పదాన్ని ఉపయోగించాడు. గొప్ప సూచన, ఇది ఇశ్రాయేలు ప్రజలను గూర్చి ప్రాముఖ్యంగా వ్రాయబడిన సూచనగా, ఇది గొప్ప సూచనగా రాబోతున్న 70వ వారంలో జరిగే సంఘటనగా ఇది బైబిల్ మనకు తెలియచేస్తుంది. ముఖ్యంగా సూచనగా దేవుడు ఆకాశ నక్షత్రాలను దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకు బైబిల్ గ్రంథం ఇలా తెలియచేస్తుంది. ఆదికాండము 1వ అధ్యాయంలో 14వ వచనంలో పగటిని రాత్రిని వేరుపరిచినట్లుగా ఆకాశంలో జ్యోతులను కలుగునుగా కాయనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాక అని సూచనలుగా దేవుడు వాటిని ఆకాశ విశాలమందు దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ సూచనలుగా ఉన్న ఈ ఆకాశ విశాలంలో ఉన్న ఈ నక్షత్రాల రాసులన్నీ కూడా గతంలో ఇంతకు మునుపు జరిగిన ఈ సన్నివేశాలన్నీ, ఇప్పటి వరకు జరిగినవి, అలాగే దేవుడు భవిష్యత్తులో జరగబోతున్న వాటన్నిటినీ కూడా దేవుడు ముందుగానే సూచనలుగా ఆకాశ విశాలంలో జ్యోతులను దేవుడు కలుగజేసి దేవుడు చేయబోతున్న ప్రతి కార్యాన్ని ముందుగానే ఆకాశంలో ఈ నక్షత్రాల గ్రహాల ద్వారా దేవుడు తన ప్రణాళికను పైన దేవుడు డిజైన్ చేశాడు. అందుకే కీర్తన గ్రంథం 19వ అధ్యాయం మొదటి 4-5 వచనాలు మనం గమనిస్తే ఆకాశంలో అంట దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయంట. కాబట్టి
ఈ యొక్క ఆకాశములో ఉన్న ఈ నక్షత్ర రాసులన్నీ కూడా దేవుని యొక్క మహిమ నిమిత్తం కలుగ చేయబడ్డాయి. కాబట్టి దేవుని యొక్క మహిమను తెలియచేస్తున్నాయి. అవి ఇంతకు మునుపు జరిగిన సన్నివేశాలన్నిటినీ మనకు గుర్తుగా, జ్ఞాపకార్థ సూచనలుగా దేవుడు ఆకాశంలో గ్రహాలను, నక్షత్రాలను దేవుడు పెట్టి ప్రతిదీ జరిగిపోయిన విషయాన్ని దేవుడు రికార్డ్ చేశాడు. జరగబోతున్న విషయాలన్నిటినీ దేవుడు రికార్డ్ చేశాడు. వీటన్నిటిని గూర్చి బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తుంది. అందుకే ఆకాశ నక్షత్రాలను అందులో గమనించిన ఆదాం ఈ భూమి మీద జంతువులకు, ఈ జీవులకు పేర్లు పెడుతున్న సందర్భంలో ఆకాశ నక్షత్రాలను చూచి, ఆకాశ నక్షత్రాలకు దేవుడు ఏ పేర్లైతే పెట్టాడో ఆ పేర్లను ఆదాము తెలుసుకొని, ఆ పైన కనబడుతున్న ఆ రూపం ఏ జంతువును పోలిన పోలిక, ఈ దేవుడు ఏ పేరు పెట్టాడు అది తెలుసుకొని భూమి మీద ఉన్న వాటన్నిటికీ ఆదాము పేర్లు పెట్టాడు. అందుకే ఆకాశం అనేది దేవుని యొక్క మాన్యువల్, ప్లాన్ ఆఫ్ యాక్షన్. దేవుడు ఏం చేయబోతున్నాడు, భవిష్యత్తును గూర్చి ఏంటి అంటే దేవుడు ఆకాశంలో ముందుగానే లెక్కించాడు. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక లిపి వచ్చిన తరువాత బైబిల్ గ్రంథంలో దేవుడు చేసిన వాటన్నిటిని దేవుడు వ్రాసి ఉంచి దృష్టాంతములుగా వీటన్నిటిని దేవుడు ఉంచాడు. ఇవి జరిగిపోయిన విషయాలు, జరగబోయే విషయాలన్నిటినీ దేవుడు రికార్డ్ చేయించాడు. అలాగే ఆకాశం ఎవరు చెరపలేని రీతిగా ఉన్నతముగా కనబడుతున్న ఈ ఆకాశ విషయాల ముందు దేవుడు ఇలాగూ చేసిన ఈ సృష్టినంతటిని దేవుడు సృష్టించి జరగబోతున్న కార్య ప్రణాళికను గూర్చి కూడా దేవుడు తెలియచేశాడు. కాబట్టి ఇలాగూ ఆకాశ విశాలంలో ఉన్న ఈ నక్షత్ర రాసులను దేవుడు యోహానుకు చూపించాడు. యోహానుకు దేవుడు చూపించి ఆకాశ నక్షత్రాలలో ఉన్న కొన్ని రాసులను దేవుడు చూపించాడు. అవేంటి, ఎలాంటి రాసులు, ఈ యోహాను చూసిన రాసులేంటి అనేది ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలను ఈరోజు నేను మీకు తెలియచేయబోతున్నాను. గమనించండి. ఇలాగూ జరిగిన ఈ సంఘటన ముఖ్యంగా 12 నక్షత్రాలు కిరీటముగా ఏర్పరచబడటం, 12 నక్షత్రాలు కిరీటముగా ఏర్పరచబడటం అనేది మనం గమనిస్తే, ఈ కన్య రాశిగా కింద కనబడుతుంటే పైన సింహరాశి కనబడుతుంది. ఈ సింహరాశి 9 నక్షత్రాలను కలిగిన రాశి. అయితే కన్య రాశికి పైన 12 నక్షత్రాలు, 12 నక్షత్రాలు ఎలా కలుగుతాయి అంటే ముందుగానే దేవుడు 12 నక్షత్రాలను ముందుగానే ఏర్పాటు చేశాడు. ముందుగానే ఏర్పాటు చేసిన నక్షత్రాలు, మిగిలిన 3 నక్షత్రాలు ఏమిటి అంటే వాటిని కోమా బెరినిసెస్, కోమా బెరినిసెస్, ఈ 3 నక్షత్రాలు ఈ సింహం యొక్క తోక భాగంలో కోమా బెరినిసెస్ అని పిలువబడుతున్నాయి. దాని అర్థం హెయిర్ క్రౌన్, హెయిర్ ఆర్ క్రౌన్ అని అర్థం వస్తున్నాయి. ఇది సింహం యొక్క తోక భాగం, లియో టెయిల్గా ఇది పిలువబడుతుంది. ఇలాగూ సింహం యొక్క సింహరాశికి 9 నక్షత్రాలు ఒక పక్క కనబడుతుంటే మిగిలిన 3 నక్షత్రాలు ఒక తల వలె క్రౌన్, కోమా అంటే అది క్రౌన్, కిరీటానికి సాదృశ్యంగా ఉన్నది. ఇలాగూ 12 నక్షత్రాల యొక్క ఈ సింహరాశిని చూపించాడు. అలాగే కోమా బెరినిసెస్ అనే 3 నక్షత్రాల రాశిని కూడా దేవుడు ఈ యొక్క కన్య రాశికి పైన దేవుడు చూపించాడు. గమనించండి. ఇలాగూ 12 నక్షత్రాలుగా పైన ఉండటం అనేది, అలాగే సూర్యుడు ఆ స్త్రీకి ఆ వస్త్రముగా ఉండటం, కింద పాదముగా చంద్రుడు ఉండటం అనేది, ఇవి చరిత్ర నుండి యథావిధిగా జరుగుతున్న సన్నివేశాలు. ఉదాహరణకు మనం గమనిస్తే కొన్ని లిఖించబడ్డాయి. క్రిస్టాఫర్ ఎం గ్రానీ అనే ఒక ప్రొఫెసర్ అతనిచ్చిన స్టేట్మెంట్ బట్టి 14వ తారీఖు సెప్టెంబర్ నెల 1056వ సంవత్సరం క్రీస్తు శకంలో ఇలాంటి సన్నివేశం కనబడిందని, అలాగే 5 సెప్టెంబర్ 1293 క్రీస్తు శకంలో ఇలాగూ సన్నివేశం కలిగిందని, అలాగే 6 సెప్టెంబర్ 1483 సంవత్సరంలో ఇలాంటి సన్నివేశం కనబడిందని, 24 సెప్టెంబర్ 1827 సంవత్సరంలో ఇలాంటి సన్నివేశం కనబడినట్టుగా, 23 సెప్టెంబర్
గమనించండి, ఇది 2017 సంవత్సరం 23 సెప్టెంబర్ 2017 సంవత్సరం మందు ఇలాంటి సన్నివేశం మరలా కనబడింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇలాగూ జూపిటర్ కన్య రాశి, ఈ కన్య రాశి ఆ కన్య యొక్క గర్భములో 9 నెలల కాలం పాటు, అంటే 2016 నవంబర్లో నుండి 2017 23 సెప్టెంబర్ నెల 2017 వరకు కూడా 9 నెలలు నిండుగా ఈ జూపిటర్ అనే గ్రహం ఈ యొక్క కన్య రాశిలో ఉన్నది. ఇదంతా కూడా ఇలాంటి సన్నివేశం. సాధారణంగా జూపిటర్ అనే గ్రహం ఇలాగూ కన్య రాశిని క్రాస్ అవుతున్నప్పుడు కాలమానం ప్రకారంగా కేవలం 1 నెల రోజులు వ్యవధిలో అది దాటుతుంది. అయితే ఇంకా గమనించండి, ఈ సన్నివేశం ఇలాగూ కన్య రాశిని దాటుతున్న ఈ సన్నివేశాలు 11 నుండి 12 సంవత్సరాల మధ్య కాలం, అంటే దాదాపు సుమారు 12 సంవత్సరాలకు ఒకసారి ఇలాగూ జూపిటర్ కన్య రాశిని దాటి వెళ్ళే సన్నివేశం కలుగుతుంది. అలాగే సూర్యుడు వస్త్రముగా, చంద్రుడు పాదముగా ఉండటం అనేది కలుగుతుంది. అయితే 12 నక్షత్రాల కలయిక అనేది మాత్రం, ఇలా 12 నక్షత్రాలు స్త్రీకి తలగా కిరీటంగా కనబడే సన్నివేశం, సూర్యుడు వస్త్రంగా, అలాగే చంద్రుడు పాదముగా, అలాగే గర్భములో ప్రసవ వేదన పడుతున్న ఈ 9 నెలల సన్నివేశం మాత్రం ఇది చాలా ప్రత్యేకంగా కనబడుతుంది. గమనించండి, ఇలాంటి సన్నివేశం గమనించండి. క్రీస్తుకు పూర్వం యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు సెప్టెంబర్ నెల ఈ సన్నివేశం కనపడినది ఎప్పుడు అంటే సెప్టెంబర్ నెల 11వ తారీఖు ఈ సన్నివేశం క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్ద కాలంలో 3వ సంవత్సరంలో ఇది కలిగింది. గమనించండి, అందుకే సెప్టెంబర్ నెల 11వ సంవత్సరం అనేది ద వరల్డ్ పీస్ డే అని పిలిచారు. అదే సెప్టెంబర్ నెల 11వ తారీఖు మరి గడిచిన కాలం 2001వ సంవత్సరంలో ఒక విపత్తు అమెరికా దేశంలో జరిగింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అనేవి కూలగొట్టబడ్డాయి. అయితే ఇలాగూ సెప్టెంబర్ నెల 11వ తారీఖు అనేది ప్రపంచ శాంతి దినముగా డిక్లరేషన్ చేశారు. అయితే ఎప్పుడైతే ఈ శాంతి దినముగా డిక్లరేషన్ జరిగిందో, ఇలా ప్రపంచ శాంతిగా ఎన్నిక చేయబడిన ఈ 11వ తారీఖు సెప్టెంబర్ నెల ఈ యొక్క దినాన్ని టార్గెట్ చేసి అశాంతిని కలిగించారు. కాబట్టి తర్వాత కాలంలో ఈ వరల్డ్ పీస్ డే అనేది మార్చబడింది. అయితే ఇలాగూ సెప్టెంబర్ నెల అనేది ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రాబోతూ ఉన్నాడో ఆ కాలంలో కరెక్ట్గా క్రీస్తుకు పూర్వం 3వ సంవత్సర కాలంలో సెప్టెంబర్ నెల 11వ తారీఖు రోష్ హసన్నా అంటారు. అంటే అది క్రొత్త సంవత్సరం, ఇశ్రాయేలు ప్రజలకి క్రొత్త సంవత్సరం, బోరలు ఊదుతున్నారు, పండుగ వాతావరణం. అలాంటి హిత సంవత్సరం, కొత్త సంవత్సరం అందు ఇలా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేస్తున్న సమయంలో ఇలాంటి సన్నివేశం ఆకాశంలో కలిగింది. ఇలాగూ జూపిటర్ 9 నెలల కాలం పాటు ఇశ్రాయేలు ప్రజలకు కనబడే రీతిగా, తూర్పు దేశం నుండి ప్రయాణమై వస్తున్న ఈ జ్ఞానులకు కనబడే రీతిగా ఇలాగూ మేము తారను, నక్షత్రమును చూచి మేము వచ్చాము అని చెప్పారు కదా. ఇలా తూర్పు దేశము నుండి వచ్చిన జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువుని కలుసుకునేంత వరకు కూడా ఈ నక్షత్రం వారికి కనబడింది. అంటే ఈ యొక్క జూపిటర్ అనే గ్రహం ఈ కన్య రాశిలో ముందుకు వెళ్ళి మరలా యూటర్న్ తీసుకొని వెనక్కి వచ్చే సన్నివేశం ఇది చాలా ప్రత్యేకంగా జరుగుతుంది. ఇలా ప్రత్యేకంగా జరుగుతున్న యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు జరిగిన ఈ సన్నివేశం, అందుకే జ్ఞానులు హెరోదు రాజును కలుసుకున్న తరువాత హెరోదు రాజు మరి ఎప్పుడు ఈ నక్షత్రాన్ని మీరు చూశారు అనే కాలమానాన్ని తెలుసుకున్నాడు అని బైబిల్ తెలియజేస్తుంది. తెలుసుకొని హెరోదు ఏం చేశాడు? 2 సంవత్సరాల క్రింద వయసున్న వాళ్ళని చంపేశాడు. అంటే వీరు అప్పటి కాలంలో ప్రయాణం చేసి ఎన్ని నెలలు ప్రయాణం చేశారో, ఎన్ని నెలలు ప్రయాణం చేసేంత వరకు ఈ యొక్క జూపిటర్ అనే గ్రహం, ఇది కింగ్ ఆఫ్ ప్లానెట్స్ అంటాం, ద కింగ్ ఆఫ్ ప్లానెట్స్ అంటాం ఈ జూపిటర్ అనే గ్రహం. ఈ కనబడుతూ వారు ప్రయాణిస్తున్నప్పుడు ఆ నక్షత్రం వారికి కనబడుతుంది, దాన్ని చూసి వారు ప్రయాణం చేశారు. అది వెళ్ళి ఎక్కడ ఆగిందో
అక్కడ యేసు క్రీస్తు ప్రభుని కలుసుకున్నారు. ఆ కింగ్ ఆఫ్ ప్లానెట్స్కి ప్రతినిధిగా కనబడుతున్న ఈ జూపిటర్ అనే గ్రహం, ఇది ఒకప్పుడు యేసుక్రీస్తు పుట్టినప్పుడు నిజంగానే ఈ లోకంలో ఇది ప్రత్యక్షపరచబడినట్టుగా చరిత్ర చెబుతుంది. ఇలా ప్రత్యక్షపరచబడిన ఈ జూపిటర్ అనే ఈ ప్లానెట్, ఇది 2017 సంవత్సరం సెప్టెంబర్ నెల 23వ తారీఖున ఇదే రీతిగా, అంటే 2000 సంవత్సరాల క్రితం వచ్చిన ఇదే సన్నివేశం పైన నక్షత్రాలు 12 నక్షత్రాలుగా మార్చబడ్డాయి. ఈ యొక్క కన్య రాశికి పైన, అంటే పైన మార్స్, అలాగే మెర్క్యూరీ, వీనస్, ఈ 9 సింహరాశిలో ఉన్న 9 నక్షత్రాలతో పాటు మార్స్, మెర్క్యూరీ, వీనస్ 12 నక్షత్రాలుగా వలయం ఏర్పడింది. 9 నెలల కాలం పాటు, అంటే 2016 నవంబర్ నుండి 2017 సెప్టెంబర్ 23 వరకు 9 నెలల కాలం అంతా కూడా నిండుగా ఈ జూపిటర్ అనే గ్రహం ఈ కన్య రాశి నుండి ప్రవహించి బయటకు వచ్చింది. అందుకు బైబిల్ ప్రకారంగా దేవుడు సూచనగా తెలియచేస్తున్న ఈ విషయాలన్నీ కూడా మనం పరిగణలోనికి తీసుకోవాలి. ఎందుకంటే దేవుడు తెలియచేస్తున్న ఈ సూచనలు ఈ అంత్యకాలంలో రాబోతున్న వాటిని యోహానుకు దేవుడు ఆకాశ నక్షత్రాల ద్వారా చూపించాడు. అందుకే 12వ అధ్యాయం అనేది యోహానుకు ఎలాంటి దర్శనం? ఇది పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడింది అన్నాడు. ఈ గొప్ప సూచన ఇది ఈ ఆకాశ నక్షత్రాల యొక్క రాసులను చూపించి సూచన దేవుడు చూపించాడు. అదే సూచన ఈ 2017 సంవత్సరంలో దేవుడు మరలా చూపించాడు. అలా 5777 అనే సంవత్సరం ఇశ్రాయేలు ప్రజలకు వచ్చింది. అలాంటి సంవత్సరంలో 3 ఏళ్ళు వచ్చినాయి. 5 అనేది కృపకు సాదృశ్యం ఇశ్రాయేలు ప్రజల యొక్క న్యూమరాలజీ ప్రకారంగా. 7 అనేది సంపూర్ణతకు సాదృశ్యం. 5777 అనే సంవత్సరం ఇశ్రాయేలు ప్రజలకు 2017 సంవత్సరం వచ్చింది. అంటే సంపూర్ణం 3 ఏళ్ళు వచ్చాయి. సంపూర్ణం పరిపక్వత చెందిన సంవత్సరంగా జరుపుకున్నారు. అయితే దేవుడు సూచనగా ఈ విషయాన్ని ముందుగానే తెలియచేశాడు. కాబట్టి సూచనగా దేవుడు తెలియచేస్తున్న ఈ సన్నివేశాలు ఖచ్చితంగా దేవుడు తిరిగి రాబోతూ ఉన్నాడు అనే సన్నివేశాన్ని ఖచ్చితంగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇలా దేవుడు సూచనలను దేవుడు తెలియచేసి తాను తిరిగి భూమి మీదకు రాబోతూ ఉన్నాను అనేది మరలా ప్రజలకు తాను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి రాబోతున్న ఈ 7 ఏండ్ల శ్రమల కాలానికి ముందుగానే 2017 సంవత్సరంలో వచ్చిన ఈ యొక్క ఆస్ట్రాలజీ ప్రకారంగా జరిగిన ఈ గొప్ప ఈవెంట్ అనేది యేసుక్రీస్తు ప్రభు రాకడను గూర్చి ముందుగానే దేవుడు హెచ్చరిస్తున్న ఈ విధానమంతా కూడా దేవుడు మనకు కళ్ళకు కట్టినట్టుగా గడిచిన 2017 సంవత్సరంలో దేవుడు చూపించాడు. అదే రీతిగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 3వ వచనంలో మనం గమనిస్తే అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడినట్టు. అంత గమనించండి, సూచన అనేది గమనించాలి. సూచన ఇది ఎక్కడ? పరలోకమందు అంటున్నాడు. పరలోకం అంటే హెవెన్స్, అంటే ఆకాశములో సన్నివేశాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. 12వ అధ్యాయం 3వ వచనంలో అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పం, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉన్నాయి. దాని తలల మీద 7 కిరీటములు ఉన్నాయి. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేశాను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. ఈ సన్నివేశమంతా ఆకాశంలో సూచనగా జరుగుతున్న ఈ సన్నివేశాన్ని మనం గుర్తించాలి. గమనించండి, ఇందాక తెలియచేశాను, సింహరాశిలో 9 నక్షత్రాలు సిద్ధంగా కనబడే రీతిగా ఉన్నాయి. అయితే ఇలాగూ 12 నక్షత్రాలుగా కిరీటంగా ఉన్న ఈ సన్నివేశం యోహాను చూసినప్పుడు ఖచ్చితంగా కోమా బెరినీసెస్ అనే ఈ యొక్క సింహం వెనక భాగమున కనబడుతున్న 3 నక్షత్రాల ద్వారా ఇది హెయిర్ ఆర్ క్రౌన్ అని అర్థం వస్తుంది. ఈ నక్షత్రాల యొక్క అంటే సింహరాశిని, అలాగే కోమా అనే రాశిని, 12 నక్షత్రాల వలయాన్ని స్త్రీకి తలపైన చూడటం జరిగింది. గమనించండి,
3వ వచనం ప్రకారంగా ఎర్రని ఘట సర్పం అనేది ఆకాశంలో చూపించాడు. ఎర్రని ఘట సర్పం. ఈ ఎర్రని ఘట సర్పాన్ని వివరిస్తూ ఏమంటున్నాడు? ఇదిగో ఎర్రని మహాఘట సర్పం, దానికి 7 తలలు. గమనించండి, 7 తలలు, 10 కొమ్ములు, అలాగే 7 తలల మీద 7 కిరీటములు ఉండెను అనే మాట వ్రాయబడింది. దీనిని సర్పెంట్స్ కప్పట్ లేదా సర్పెంట్స్ కప్పుట్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఇది 10 నక్షత్రాల ద్వారా కలుగుతున్న సర్పరాశి. ఇది ఆకాశంలో ఉంది. దానికి పైన, ఆ సర్పం యొక్క పైన, తలపైన నిజంగానే 7 హెడ్స్ లాగా ప్రతిబంధించే కిరీటాలుగా కనబడుతున్నాయి. వాటిని కరోనా బోరియలిస్ అనే పదాన్ని ఈ రాశికి ఉపయోగిస్తారు. ఇవి సరిగ్గా ఈ ఘట సర్పానికి పైన 7 తలలు, గమనించండి, 7 కిరీటములు అని తెలియచేస్తున్న రీతిగానే పైన 7 నక్షత్రాల యొక్క కరోనా బోరియలిస్ అనే ఈ యొక్క రాశి కరెక్ట్గా ఈ యొక్క ఘట సర్పంగా ఉన్న ఈ యొక్క సర్పెంట్స్ కపుట్ అనే అర్థం వచ్చే 10 నక్షత్రాల కలయికతో ఏర్పడిన సర్పం రాశి అనేది ఉంది. గమనించండి. అదే రీతిగా గమనిస్తే 3వ వచనంలో 10 కొమ్ములు దానికి ఉండెను అనే మాట రాయబడింది. 10 కొమ్ములు అంటే 10 నక్షత్రాల కలయికతో 10 కొమ్ములుగా కనబడుతున్న ఈ సర్పరాశి అనేది ఇది ఉంది. దీనికి పైన ఈ కరోనా బోరియలిస్ అనే ఈ రాశి ఉంది. సరిగ్గా 7 నక్షత్రాల కలయికతో 7 తలలుగా 7 కిరీటాలుగా కనబడుతుంది. 10 కొమ్ములుగా ఈ యొక్క సర్పం అనేది కనబడుతుంది. కాబట్టి మృంగివేయటానికి సిద్ధంగా ఉన్నది అనే మాట గమనించాలి. ఇది కరెక్ట్గా ఈ కన్య రాశికి కింద భాగంలో ఈ యొక్క ఇప్పుడు చెబుతున్న ఈ 10 నక్షత్రాల కలయికతో ఉన్న సర్పెంట్స్ కపుట్ అనే అర్థం వచ్చే ఈ సర్పరాశి అది ఆకాశంలో ఉంది. సరిగ్గా మింగుతున్నట్టుగానే ఉన్నది. అయితే ఈ సర్పం ఆకాశంలో ఉన్న 3వ వంతు నక్షత్రాలను తన తోకతో భూమి మీద పడగొట్టింది అనే రీతిగా ఇక్కడ కనబడుతుంది. అయితే దీనిని సర్పెంట్ టైల్, సర్పెంట్స్ కౌడా అని వీటిని అంటారు. ఏ లార్జ్ పూల్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద మిల్కీ వే. ఏ లార్జ్ పూల్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద మిల్కీ వే. దీన్ని సర్పెంట్స్ కౌడా, CAUDA అనే పదంతో దీన్ని పిలుస్తారు. సరిగ్గా ఇలా సర్పానికి వెనకాల లార్జ్ పూల్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద మిల్కీ వే. ఇలాగూ 3వ వంతు నక్షత్రాలు అనేవి ఈ యోహాను చూడటం జరిగింది. తన తోకతో ఒకవేళ కొడితే 3వ వంతు నక్షత్రాల భాగం పాలపంతులో నుండి పడతాయి లేకపోతే పడ్డాయి అనే రీతిగా ఈ ఆకాశంలో జరుగుతున్న ఈ సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్టుగా యోహాను చూడటం జరిగింది. ఇలాగూ బైబిల్ అంతా కూడా ఏదైతే మన చేతిలో ఈరోజు మనం చూస్తూ ఉన్నామో దేవుడు ముందుగానే ఆకాశం అనే పేపర్ పైన దేవుని యొక్క ప్రణాళిక అంతా కూడా రాసి ఉంచాడు. అందుకే 12 రాసులు 12 నెలలకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కన్యరాశి ద్వారా ఒక రక్షకుడు పుట్టబోతున్నాడని, ఆ పుట్టేవాడు తులరాశి అంటే న్యాయం తీర్పు తీర్చేవాడని, అతడు గాయపరచబడతాడు తేలు రాశి ద్వారా అని, అయితే ఆయన తిరిగి లేపబడతాడని, సంఘముగా మిథునం, ఇలా చేపలు విశ్వాసులకు సాదృశ్యంగా, అలాగే పీత ఉంది కదా, ఈ ఎండ్రకాయ, ఇలా ఒక చీకటిలో నుండి వెలుగులోనికి మనలందరినీ సంరక్షించి దేవుడు మనలందరినీ ఒక పక్కకు చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకొని వెళ్ళిపోబోతున్నాడని, పరలోక రాజ్యంలో గాయపరచబడిన వధింపబడిన గొర్రెగా ఆ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడిన రీతిగా ఈ మేషరాశిగా, అలాగే సింహరాశి, అలాగే తీర్పు తీర్చేవాడుగా ఎద్దు కనబడుతుంది కదా, అలా తీర్పు తీర్చేవాడుగా ఆయన రాబోతున్నాడని, అలాగే సింహరాశిగా ఎప్పటికీ రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. ఇవన్నీ ఆకాశ నక్షత్రంలో ఉన్న ఈ రాసుల కలయిక అంతా కూడా ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయి. కాబట్టి దేవుని మహిమ నిమిత్తం చేయబడిన ఈ నక్షత్ర రాసులన్నిటినీ ఒక పేపర్ మాన్యువల్గా దేవుడు ఆదాము ఎదుట పెట్టాడు. వాటన్నిటినీ చూపించి అప్పుడు భూమి మీద ఉన్న ఈ జంతువులకు పేర్లు పెట్టమన్నాడు. ఇలాగూ భూమి మీద ఉన్న జంతువులన్నిటికీ పేర్లు ఎలా పెట్టాడు, మాన్యువల్ ఎలా
మాన్యుల్ ఏంటి? ఆకాశంలో నక్షత్రాలు. ఇలా ఆకాశంలో నక్షత్రాలను చూడటం, వాటికి దేవుడు ఏం పేర్లు పెట్టాడో తెలుసుకోవటం, ఆ పేర్లు భూమి మీద ఉన్న జంతువులకు పెట్టడం అనేది ఆదాము చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్ట్రాలజీని నమ్ముతున్న విధానం గురించి నేను మాట్లాడట్లేదు. బైబిల్లో ఆస్ట్రానమీ ఉంది. ఈ యొక్క ఆకాశ నక్షత్రాలను గూర్చిన ఈ యొక్క బైబిల్, ఈ ఆకాశ నక్షత్రాలను గూర్చి బైబిల్ తెలియజేస్తుంది. ఇది ఆస్ట్రానమీ. అయితే ఈ యొక్క ఆకాశ నక్షత్రాలను ఆధారం చేసుకుని వచ్చిన శాస్త్రమే ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీని బైబిల్ ఎప్పుడు సపోర్ట్ చేయదు. ఈ ఆస్ట్రాలజీ గురించి బైబిల్ ఏమీ చెప్పట్లేదు. ఆస్ట్రానమీ చెబుతుంది. ఈ ఆస్ట్రానమీ దేవుడు డిజైన్ చేశాడు. ఆ డిజైన్ చేసిన రీతిగా యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకంలోనికి రావటం, మరణించడం, తిరిగి లేవటం, ఈ 12 రాసులు అనేవి మన పుట్టుకతో సంబంధం లేదు, మనం పుట్టిన నెలతో సంబంధం లేదు, అసలు మన జీవితాన్ని గూర్చి అసలు ఈ పైన ఉన్న నక్షత్ర రాసులు ఏమీ తెలియచేయట్లేదు. ఇది దేవుని యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ తెలియచేస్తుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చాలా స్పష్టంగా యోహానుకు ఆకాశ నక్షత్రాలలో కొన్ని రాసుల కలయికలను చూపించాడు. ఈ రాసుల కలయికను చూపించాడు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే 13వ అధ్యాయం కూడా నేను చెప్పబోతున్నాను. 13వ అధ్యాయంలో కనబడుతున్న ఆ చిరుతపులిని గూర్చిన ఆ రాశి ఆకాశంలో ఉంది, ఎలుగుబంటి రాశి ఉంది. ఇలాగూ ఆకాశంలో ఆ చిరుతపులిని పోలినది, ఎలుగుబంటిని పోలినది, సింహాన్ని పోలిన రాసులన్నీ ఆకాశంలో ఉన్నాయి. గమనించండి, ఇవన్నీ కూడా ఉన్నాయి, ఈ రూపాలు ఉన్నాయి. ఇంకొక మాట నేను చెబుతున్నాను, అంటే దేవుడు ఈ రూపురేఖలన్నింటినీ దేవుడు ముందుగానే పెట్టాడు కనుక ముందే చెప్పాడు వాటిని పూజించొద్దని. నిర్గమకాండం 20వ అధ్యాయాన్ని 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ యందే కానీ ఉండు, అంటే ఉన్నాయి రూపాలు, ఉండు, దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు అన్నాడు. ఉన్నాయి రూపాలు. అందుకే చాలా ఖచ్చితంగా ఆజ్ఞలలో 2వ ఆజ్ఞ చాలా ఖచ్చితంగా దేవుడు తెలియచేస్తాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనంలో ఆకాశమందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద ఉన్న నేలలో కానీ ఉండే దేని రూపాన్ని నువ్వు చేసుకోకూడదు, దేనికి సాగిలపడకూడదు అన్నాడు. ఉన్నాయి రూపాలు, ఆ రూపాలు దేనికి సాగిలపడవద్దు అన్నాడు. అయితే ఈరోజు శాస్త్రాల పేరుతో ప్రజలు వాటిని ఆచరించే రీతిగా, వాటికి లోబడే రీతిగా, వాటికి విధేయత చూపించే రీతిగా, ఈ సిద్ధాంతాన్ని నమ్మకపోతే, ఈ యొక్క గ్రహ బలాలు నేను తెలుసుకోకపోతే, నా జాతకాన్ని నేను తెలుసుకోకపోతే అమ్మో నాకు ప్రమాదం అని వాటిని చూసి భయపడే రీతిగా జీవిస్తున్నారు. అయితే ఈ రూపురేఖలన్నీ ఉన్నాయి, ఆకాశంలో ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి, నేలలో కూడా ఉన్నాయి. కానీ ఉన్న రూపాన్ని దేన్ని చేసుకోవద్దు, దేనికి సాగిలపడవద్దని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. అయితే ఆస్ట్రాలజీ ప్రకారంగా ఈ ఆకాశ నక్షత్రాలను కూర్చున్న ఈ శాస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి. ఆ శాస్త్రాలను బైబిల్ ఏమి సమర్థించదు. వాటిని శకునాలను పాటించమని, జ్యోతిష శాస్త్రాలు, వాస్తు సిద్ధాంతాలు పాటించమని బైబిల్ ఏమీ చెప్పట్లేదు. ఇది దేవుని యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఆయన తిరిగి రాబోతున్నాడు అంటానికి సూచనగా దేవుడు చూపిస్తున్న ఈ సన్నివేశాలు, ఇవి బైబిల్లో దేవుడు సూచనలుగా వాటన్నిటిని సృష్టించాడని, దేవుని యొక్క మహిమను అవి తెలియచేస్తాయని చాలా స్పష్టంగా బైబిల్ మనకు తెలియచేస్తుంది. కనుక వాటితో మన జీవితాన్ని ముడిపెట్టొద్దు. ఆ గ్రహాన్ని బట్టి మన జీవితం ఆధారపడుతుంది. జీవితం అని ఎప్పుడు కూడా దేవుని ప్లాన్ ఆఫ్ యాక్షన్, దేవుని యొక్క ప్రణాళికను గూర్చి రూపించబడిన వీటిని మన జీవితానికి అన్వయించుకొని ఇప్పుడు అలాగంట అప్పుడు అలాగా అని అంటానికి వీల్లేదు. కాబట్టి దేవుడు వీటన్నిటిని దేవుని యొక్క మహిమ కొరకు, రాబోతున్న రోజుల్లో జరగబోయే విషయాలన్నిటి కొరకు ఇలా చిత్రపటం, ప్రతిదీ భూమి మీద కనబడుతున్న ప్రతి రూపురేఖలన్నీ పైన ఆకాశంలో దేవుడు పెట్టాడు. ఇక ముగింపులో భాగంగా ఒక యుద్ధం, ఇది పరలోక రాజ్యంలో జరుగుతున్న యుద్ధాన్ని గూర్చి 12వ అధ్యాయంలో రాయబడింది. 7వ వచనం నుండి నేను చదువుతున్నాను. పరలోకమందు యుద్ధం జరిగాను. మికాయేలు అతని దూతలు ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా, ఇక్కడ మికాయేలు అనేది ఒక బలవంతుడిని సూచనగా తెలియచేస్తుంది. ఇది కూడా ఆకాశంలోనే చూపిస్తున్నాడు, ఆకాశంలో జరుగుతున్న సన్నివేశంగా చెబుతున్నాడు. ఇవన్నీ ఆకాశంలో సూచనలుగా తెలియచేస్తున్నాడు. సో ఆ దూతలు ఘట సర్పంతో యుద్ధం చేయవలని ఉండగా, అంటే మికాయేలు దేవుని యొక్క దూతలు ఘట సర్పంతో యుద్ధం చేయవలని ఉండగా, ఆ ఘట సర్పం దాని దూతలు యుద్ధం చేశారు కానీ గెలవలేకపోయారు. కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును
సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు కలిగిన ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. గమనించండి, ఈ సన్నివేశంలో ఇక్కడ మనం గమనిస్తే పరలోక రాజ్యంలో అంటే ఆకాశంలో యుద్ధం. ఈ సన్నివేశం దానియేలు గ్రంథంలో కూడా మనకు కనబడుతుంది. దానియేలు గ్రంథం 9-10 అధ్యాయాల్లో పైన మికాయేలు ఇలాగూ దానియేలు దగ్గరకు వస్తున్న గాబ్రియేలును ఆపివేసినప్పుడు పైన యుద్ధాన్ని గూర్చి బైబిల్ మనకు తెలియచేస్తుంది. అదే రీతిగా మికాయేలు ఆకాశంలో ఉన్న సాతాను సామ్రాజ్యంతో యుద్ధం జరిగే సంఘటనను గూర్చి ఇక్కడ తెలియచేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా మనం పోరాడినది శరీరులతో కాదు అని బైబిల్ చెప్తుంది. మరి ఎవరితో పోరాడుతున్నాం? ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహాలు, అందులో ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, లోకనాథులు ఉన్నారు. వీరందరూ ఆకాశంలో ఉన్నారు. వీరందరి యొక్క రాజ్యాన్ని కూలగొట్టే రీతిగా యుద్ధం అనేది భవిష్యత్తులో జరగబోతుంది. సో ఇప్పుడు సాతాను యొక్క పరిపాలన అంతా కూడా ఎక్కడ నుండి? పైన ఆకాశంలో నుండి, పై భాగం నుండి జరుగుతూ ఉంది. కింద ఉన్న ప్రజలను, నాయకులను సాతాను యొక్క ప్రతినిధులుగా ఏర్పాటు చేసుకోవడం, ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం, సంఘాలకు, దేవుని యొక్క పరిశుద్ధులకు వ్యతిరేకంగా చట్టాలు చేయటం, భూమి మీద సాతాను యొక్క మనుగడ, పరిపాలనా విధానం అంతా ఆకాశం నుండి జరుగుతుంది. అందుకే మనం పోరాడేది శరీరులతో కాదు, ఆకాశంలో ఉన్న దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నామని పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో చాలా స్పష్టంగా తెలియచేశాడు. గమనించండి, పరలోకము నుండి పడిపోయిన ఈ లూసిఫర్ ఆకాశం నుండి గెంటివేయబడ్డాడు. ఇది మొట్టమొదటి యుద్ధం. ఈ మొట్టమొదటి యుద్ధంలో అపవాది ఆకాశం నుండి పడద్రోయబడ్డాడు. దీని గురించి యేసుక్రీస్తు ప్రభు కూడా మనకు తెలియచేశాడు. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఒక విషయాన్ని ముందుగానే భూమి మీద ఉన్నప్పుడు తెలియచేశాడు. ఇది కరెక్ట్గా 18వ వచనంలో రాయబడింది. సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట నేను చూచాను అని. అంటే పరలోకం నుండి గెంటివేయబడిన పతనాన్ని మొట్టమొదటిగా చూసిన సంఘటన యేసుక్రీస్తు ప్రభు తెలియచేశాడు. సో ఇలా పరలోకం నుండి గెంటివేయబడిన, దేవుని రాజ్యం యొక్క వెలుపలికి గెంటివేయబడిన ఈ దురాత్మల సమూహం అంతా కూడా ఆకాశ విశాలంలో తిరుగుతూ ఉన్నారు. అందుకే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఇటు అటు తిరుగుతూ ఆకాశంలో దేవుని యొక్క కాన్ఫరెన్స్ లేక దేవుని యొక్క దూతల సమూహంతో జరుగుతున్న సభలోనికి ఇక్కడ లూసిఫర్ వచ్చినట్టుగా కూడా యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించింది. ఆ దినమందు అపవాదియగు వాడు వారితో కూడా కలిసి వచ్చాడు. అంటే ఎందుకు వచ్చాడు? ఆకాశ విశాలంలో తిరుగుతున్న ఈ లూసిఫర్ తన నెట్వర్క్ అంతా వ్యాపింపజేశాడు, పైన ఆకాశ మండలం అంతా ఆవరించాడు. అందుకు దానియేలు దగ్గరకు వస్తున్న గాబ్రియేలు దూతను కూడా ఆకాశంలోనే ఆపేశాడు. ఈ బౌండరీ దాటి భూమి మీదకు రాకుండా, సమాచారం తేకుండా. సో అదే రీతిగా ఆకాశ విశాలంలో ఈ నెట్వర్క్ అనేది ఉంది. అలాగే దేవుడు కూడా తన దూతలతో సభ ఏర్పాటు చేసి భూమి మీద ఉన్న పరిస్థితులను గూర్చి, యోబు జీవితాన్ని గూర్చి తెలుసుకుంటున్నప్పుడు అక్కడకు ఒక వ్యక్తిగా లూసిఫర్ అక్కడ అటెండ్ అవటం, ఇదంతా ఆకాశంలో జరుగుతున్న సన్నివేశాలు అనేది మనం గుర్తించాలి. సో ఇలా ఆకాశంలో ఉన్న ఈ దురాత్మల సమూహంతో మికాయేలు యుద్ధం చేయబోతున్నాడు. సో మొట్టమొదటిగా లూసిఫరు పైన ఆకాశం నుండి అంటే పరలోకం నుండి మొట్టమొదటిగా గెంటివేయబడ్డాడు. రెండవ భాగంలో అంటే ఈ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం నుండి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం జరిగిన కారణంగా 9వ వచనం ప్రకారంగా మికాయేలు దేవుని యొక్క దూతలు విజయాన్ని పొందుకున్నప్పుడు ఈ అపవాదనియు సాతాననియు ఆది సర్పమని మహాఘట సర్పమని చెప్పుతున్న ఈ సాతానుకు ఇవ్వబడిన ఈ సింబల్స్, ఈ నామకరణాలన్నీ సాతానుకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈ సాతాను భూమి మీద పడద్రోయబడ్డాడు, దాని దూతలు భూమి మీద పడతారు. అంటే రెండవ యుద్ధం జరుగుతుంది. ఈ రెండవ యుద్ధంలో పైన ఆకాశంలో నుండి గెంటివేయబడతాడు. దేవుని యొక్క రాజ్యం అనేది విస్తరిస్తూ ఉంది. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ప్రాణం పెట్టడం బట్టి
అంధకార సంబంధమైన అధికారంలో నుండి మొట్టమొదటిగా మనిషి బయటకు వచ్చాడు. ప్రపంచం కాదు. మొట్టమొదటిగా బయటకు వచ్చింది ఎవరు? మనిషి. అంధకార సంబంధమైన అధికారం నుండి మొట్టమొదటిగా మనిషి బయటకు వచ్చాడు. అయితే సృష్టి కాదు. అందుకే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 22వ వచనం చదివితే, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుతున్నదని ఎరుగుదుము అని అంటున్నాడు. ఎందుకు ప్రసవ వేదన పడుతుంది? 20వ వచనం నుండి మనం గమనిస్తే 19వ వచనంలో రాయబడింది, ఆ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచూ కనిపెడుతూ ఉంది. సో బానిసత్వంలో, దాసత్వంలో ఈ సృష్టి అంతా కూడా ఉంది. అందుకే 20-21 వచనం రోమిలకు రాసిన పత్రిక 8వ వచనంలో, సృష్టి నాశనమునకు లోనైన దాసత్వంలో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ కలిగిన స్వాతంత్రమును పొందబోవుదును అనే నిరీక్షణ కలిగినదై సృష్టి ఎదురు చూస్తుంది. సో మొట్టమొదటిగా మనిషి యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ జరిగిన కారణంగా అంధకార సంబంధమైన అధికారంలో నుండి ఫస్ట్ మనిషి బయటకు వచ్చాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కలిగిన విజయం. రెండవది, మికాయేలు వారి దూతలు ఆకాశంలో యుద్ధం చేసినప్పుడు ఈ సృష్టిని దేవుడు ఆకాశ విశాలంలో తిష్టవేసుకొని, ఈ ఆకాశ విశాలంలో ఉంటున్న ఈ దురాత్మల సమూహాలన్నీ వాటి రాజ్యాన్ని ఆకాశ విశాలంలో నుండి కూలగొట్టి ఈ భూమి మీద పడద్రోయబోతూ ఉన్నాడు. ఇది రెండవ యుద్ధం. ఇది సాతాను యొక్క రెండవ పతనం. మొట్టమొదటిగా పరలోకం నుండి కిందకు గెంటివేయబడటం అనేది ఒక పతనం. ఈ ఆకాశ విశాలాన్ని ఆక్రమించుకొని ఉన్న ఈ దురాత్మల సమూహంతో రాజ్యం ఏర్పాటు చేసుకున్న సాతాను మికాయేలుతో జరిగే యుద్ధాన్ని బట్టి నేరుగా భూమి మీద ఈ 7 ఏండ్ల శ్రమల కాలం మధ్య భాగం 3.5 సంవత్సరాల కాలంలో రెండవ భాగంలో ఈ భూమి మీదకు సాతాను వాని యొక్క దూతలు క్రింద భూమి మీద పడద్రోయబడబోతూ ఉన్నారు. అందుకే గండ సర్పం దాని తోకతో నక్షత్రాలు 3వ వంతు భాగం కింద పడద్రోయబడింది. అంటే ఈ నక్షత్రాలు సూచనగా రాయబడిన ఈ నక్షత్రాలు ఒకప్పుడు నేను సాతాను మెరుపు వలె ఆకాశం నుండి భూమి మీద పడుట నేను చూచి తిని అని యేసు ప్రభు తెలియచేశాడు కదా, లూకా రాసిన సువార్త 10:17-18 వచనంలో. ఇలా పైనుండి ఆకాశ నక్షత్రాలుగా పడుతున్నవన్నీ కూడా దురాత్మల సమూహాలు. ఇవన్నీ యుద్ధం జరిగిన కారణంగా కింద పడబోతున్నారు. వీరందరూ భూమి మీద పడబోతున్నారు. సో నేను ముగించబోతున్నాను. తర్వాత గమనించండి, 12వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 10వ వచనంలో, ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. రాత్రి పగలు ప్రజల మీద నేరం మోపుతున్న వీడు అపవాది పడద్రోయబడ్డాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. గమనించండి, ఈ సృష్టి విశాలంలో దేవుడు అధికారాన్ని మళ్ళా పొందుకుంటున్నాడు. మొట్టమొదటిగా మానవుణ్ణి రక్షించి మానవుని పైన సాతాను యొక్క అధికారాన్ని యేసు ప్రభు మొట్టమొదటి భాగంలో కొట్టివేశాడు. రెండవ భాగంలో ఈ ఆకాశ విశాలంలో నుండి సాతానును పడద్రోసేసి, ఆకాశం అనేది నా సింహాసనం అన్నాడు కదా, ఆ సింహాసనం కింద విశాలంలో ఉన్న దురాత్మల సమూహాన్ని ఖాళీ చేయించి భూమి మీద గెంటి వేయబోతున్నాడు. అందుకంటున్నారు దూతలు, అలాగే పెద్దలు, పరలోకములో జీవులు, వీరందరూ గొప్ప స్వరంతో దేవుని స్తుతిస్తున్నారు. ఇలా యుద్ధం ద్వారా ఈ గడ సర్పం లేక సాతాను భూమి మీద పడద్రోయబడిన తర్వాత రక్షణయు శక్తియు రాజ్యం మన దేవునివి అయ్యాయి, అధికారం ఆయన క్రీస్తు అయ్యాయి, రాజ్యం అని అన్నారు. సో అందుకే 7వ దూత బూర ఊదినప్పుడు ఏ రాజ్యం అనేది భూమి మీద స్థాపించబడబోతుంది? 11వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యం అవుతుంది. సో ఆకాశ విశాలంలో ఉన్న ఈ దూతల సమూహాన్ని, అంటే సాతాను వాని దూతల సమూహాన్ని ఇలా దేవుడు యుద్ధంలో ఓడించి కిందకు పడద్రోయబోతున్నాడు. అందుకు దేవుని రాజ్యంగా, దేవుని యొక్క రాజ్య విస్తరణ రెండవ భాగం అనేది జరుగుతుంది. ఇక మూడవ భాగం అంటే సాతాను యొక్క మూడవ తీర్పు ఎలా జరగబోతుంది అంటే, ఇది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో అగ్ని గంధకాలతో సాతాను యొక్క తుది తీర్పు ఉండబోతుంది. కాబట్టి 20వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా మోసపరిచిన అపవాది అగ్ని గంధకములతో గుండములో పడద్రోయబడ్డాడు. అచ్చట క్రూర మృగము అబద్ధ ప్రవక్త ఉన్నారు, వారు యుగ యుగములు రాత్రి ప్రగళ్ళు బాధించబడతారు. ఇది మూడవ రీతిగా పతనం. ఇక ఎప్పటికీ శిక్ష
అనేది మూడవ రీతిగా ఇక డైరెక్ట్గా అగ్నిగుండానికి సాతాను వెళ్తున్నాడు. మొట్టమొదటిగా పరలోకం నుండి గెంటి వేయబడ్డాడు, ఆకాశ విశాలంలో స్థిరపరచుకొని అక్కడ ఉన్నాడు. రెండవ భాగం 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం ప్రకారంగా ఆ ఆకాశంలో యుద్ధం జరగడం, భూమి మీద పడతాడు. ఇది రెండవ పతనం. మూడవది ఏంటంటే ఇక ఎప్పటికీ అగ్ని గంధకాలతో కాల్చబడే రీతిగా తీర్పు అనేది అపవాదికి జరగబోతుంది. కాబట్టి సాతాను రాజ్యం కూలబొట్టబడుతూ దేవుని రాజ్యం అనేది స్థాపించబడబోతున్నది కనుక ఇది విజయాన్ని గూర్చిన సునాదం పరలోక రాజ్యంలో చేయటం జరిగింది. దేవుని రాజ్యంగా ఈ లోకరాజ్యం మార్చబడుతుందనే రీతిగా ఈ 7వ దూత బోర ఊదినప్పుడు సాతాను యొక్క రాజ్యం యొక్క సమాప్తాన్ని తెలియచేసే రీతిగా ఇక ఉగ్రత పాత్రలు 7 ఉగ్రత పాత్రలు ఉన్నాయి. ఇలా భూమి మీద లోకరాజ్యాలు నాశనం చేయబోతున్నాడు. సాతాను రాజ్యం నాశనం అయింది. ఇలా దేవుని రాజ్యం భూమి మీద ఇది 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ఈ భూమి మీద దేవుని రాజ్యం అనేది ఏర్పడబోతుంది. అందుకు దేవుని రాజ్యం ఈ లోకంలో ఏర్పడుతుంది అనే రీతిగా 7వ దూత బోర ఊదినప్పుడు ఈ జరిగే సంఘటనలను గూర్చి విజయ సునాదాన్ని వారు ప్రకటించారు. అందుకే ఇలా యుద్ధాలు భూమి మీద జరగబోతున్నాయి. కాబట్టి 7వ దూత బోర ఊదినప్పుడు 7 ఉగ్రత పాత్రలు భూమి మీద కుమ్మరించబడుతున్నాయి. కాబట్టి శ్రమకు సాదృశ్యంగా అయ్యో 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 అని బాధను తెలియచేస్తున్న రీతిగా శ్రమకు సాదృశ్యంగా 7వ దూత బోర ఊదినప్పుడు జరిగే సంఘటనలని మనకు అర్థమవుతుంది. సో ఇటు రీతిగా ఇక ముగింపులో భాగంగా 12వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 11వ వచనంలో మనం గమనిస్తే వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. గమనించండి, ఇక సాతాను వచ్చి భూమి మీద పడిన తర్వాత ఏం జరగబోతుంది? భూమి మీద శ్రమ. అందుకే 7వ దూత బోర ఊదినప్పుడు శ్రమను గూర్చి సంకేతంగా అయ్యో 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 అనే మాటలు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనంలో 7వ దూత బోర ఊదబడక మునుపు ఇంట్రడక్షన్ శ్రమ. సో అదే రీతిగా 12వ అధ్యాయంలో ఈ భూమి మీద శ్రమ అనేది చాలా స్పష్టంగా తెలియచేయబడుతుంది. పరలోక నివాసులారా మీరు సంతోషించండి, భూమి సముద్రమా మీకు శ్రమ. పరలోకమంతా ఖాళీ అయిపోయింది కదా. పరలోకం అంటే ఆకాశ విశాలంలో ఉన్న దురాత్మల సమూహం అంతా కిందకు పడద్రోయబడ్డారు. ఆకాశ విశాలం అంతా ఖాళీ అయింది కదా. దేవుని యొక్క రాజ్య వ్యాప్తి అక్కడ వరకు జరిగింది కదా. మరి భూమి మీద ఏంటి అంటే భూమి మీద గురించి ఏమంటున్నారు? భూమి సముద్రమా మీకు శ్రమ. గమనించండి. కాబట్టి ఈ శ్రమల కాలంలో 7 ఏళ్ల కాలంలో 3.5 సంవత్సరాల ఉగ్రత పాత్రలు కూడా రాబోతున్నాయి. అవి కూడా మనం ధ్యానం చేయబోతున్నాం. భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధం కలిగిన వాడే మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు. సో ఇంకా 3వ పతనం వైపు సాతాను వెళ్ళిపోతున్నాడు కదా. 2 పతనాలు అయిపోయినాయి కదా. ఇక 3వ పతనం ఏంటి? అగ్నిగుండంలోనికి సాతాను వెళ్ళిపోబోతున్నాడు. కాబట్టి సాతాను యొక్క 3వ పతనానికి ముందు సమయం కొంచెమే అని ఎరిగిన వాడై ఇక విచ్చలవిడిగా భూమి మీదకి అసలు తన దూతలతో పాటు భూమి మీద పడ్డాడు గనక విచ్చలవిడిగా ప్రజలను తన వైపుకు త్రిప్పుకోవడానికి, ఇక భూమి మీద ఉన్న ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించే రీతిగా చేయటానికి సాతాను సర్వలోకంలో ఉన్న ప్రజలను మోసగించేవాడుగా ఈ భూమి మీద బహుక్రోధముతో ఇక రక్షించబడకూడదు ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో అని. సాధారణంగా ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో విశ్వాసం ఉంచే పరిశుద్ధులు ఉంటారు. ఇలా యేసుక్రీస్తు సువార్త ఇప్పుడు వినబడుతుంటే నమ్మకుండా ఉన్న ఈ పరిశుద్ధులు తర్వాత కాలంలో నమ్ముకుంటారు, వారు పరిశుద్ధులుగా పిలువబడతారు. అది కూడా మనం చూడబోతున్నాం. వీరందరినీ ఇలా రక్షించబడబోతున్న వ్యక్తులను సైతం నరకానికి తీసుకుని వెళ్ళే రీతిగా బహుక్రోధముతో సమయం కొంచెంగా ఉన్నదని తెలుసుకొని మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఎవరు? సాతాను. కాబట్టి ఈ 3.5 సంవత్సరాల కాలంలో అయ్యో ఇంకా శ్రమను కూర్చేందుకు చెప్తుందండి. సాతాను యొక్క పరిపాలన 3.5 సంవత్సరాల కాలంలో చాలా తీవ్ర స్థాయిలో ప్రజల మధ్య యుద్ధాలు జరగటం, అసమాధానకరమైన పరిస్థితులు, రక్తపాతం, అలాగే దేవుని యొక్క ఉగ్రత పాత్రలు అనేవి భూమి మీద కలగబోతున్నాయి. కాబట్టి భూమి మీద శ్రమ అనేది చాలా స్పష్టంగా 7వ దూత బోర ఊదినప్పుడు జరిగిన సంఘటన మనకు తెలియచేస్తుంది. సో ఇటు రీతిగా 13వ వచనం నుండి ఆ ఘట సర్పం తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు. ఎవరు వాళ్ళు అంటే శేషించబడిన జనాంగం 17వ వచనం ప్రకారంగా. అందుకే
వారికి ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇవ్వబడ్డాయి. పక్షిరాజు రెక్కలు ఆమెకి ఇవ్వబడ్డాయి. ఈ పక్షిరాజు రెక్కలు ఇప్పుడు మన పరిస్థితులు అంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా ఎక్కడైతే శ్రమ క్రీస్తు విరోధి ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు వస్తుందో అక్కడ నుండి వీరు ఇప్పుడున్న పెద్ద పక్షిరాజు రెక్కలు లాంటి ఏరోప్లేన్స్, ఒక దేశం నుండి ఇంకొక దేశానికి పారిపోవటానికి అనుకూలంగా ఉన్న ఏరోప్లేన్స్ను ఉపయోగించుకొని ఎక్కడ ఈ ఇశ్రాయేలు ప్రజలకు శ్రమలు కలుగుతున్నాయో అక్కడ నుండి వారు వేరే ప్రాంతాలకు చెదిరిపోయి తప్పించుకొని ప్రాణాన్ని వారు రక్షించుకోబోతున్నారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అంతే ఇక్కడ దేవుడు పక్షిరాజు రెక్కలు లాంటి 2 రెక్కలు ఆమెకి ఇచ్చాడు అంటే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఇది వినండి, చాలా ప్రాముఖ్యంగా ఒక మాట చెబుతున్నాను. సో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రొటెక్ట్ చేస్తున్నాడు. సో ఇలాగ పక్షిరాజు రెక్కలు లాంటి గొప్ప రెక్కలు అన్నాడు. గొప్ప రెక్కలు అంటే పక్షిరాజుకు పెద్ద రెక్కలు ఏముండవు. ఇది విమానం, ఇది ఏరోప్లేన్. ఈ ఏరోప్లేన్ వల్ల వీరు ఇశ్రాయేలు ప్రజలు ఇటు అటు ప్రాణహాని నుండి తప్పించుకోవడానికి ఇటు అటు పరుగులు పెట్టబోతున్నారు, తప్పించుకోబోతున్నారు. ఆమెకి ఇవ్వబడ్డాయి. అచ్చట సర్పము చూడకుండా ఆమె ఒక కాలం, కాలములు, అర్ధకాలం. ఒక కాలం అంటే 1 సంవత్సరం, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే 6 నెలలు. అంటే కాలము ఒకటి, కాలములు అంటే 2 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు, అర్ధకాలం అంటే 3.5 సంవత్సరాలు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పోషిస్తాడు. ఇలా రెక్కలు కట్టుకొని వారు పారిపోతారు. క్రీస్తు విరోధి పరిపాలనలో దేవుడు వారిని పోషిస్తాడు. సో ఇప్పుడు కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని ఆ సర్పం తన నోటి నుండి నీళ్లు నది ప్రవాహంగా ఆమె వెనుక వెళ్ళగక్కింది. నోటి నుండి నీళ్లు, ఈ జలము అనేది ఇది ప్రజలను గూర్చి తెలియచేస్తుంది. ఈ సముద్రం జలాలు ఇవి ప్రజలను గూర్చి తెలియచేస్తుంది. ఇంకా రాబోతున్న రోజుల్లో ప్రకటన గ్రంథంలో ఈ విషయాలు నేను మీకు తెలియచేయబోతున్నాను. అయితే ఇలాగూ ప్రవాహ జలం అనేది శత్రువులు దాడి చేస్తున్నప్పుడు ఇది ప్రవాహ జలముతో కూడా పోల్చబడిన మాట. యెషయా గ్రంథం 59:19 వచనంలో ఇలా శత్రువులు ప్రవాహ జలముగా మన మీదకు వస్తున్నప్పుడు దేవుడు సంరక్షిస్తాడనే మాట కూడా యెషయా గ్రంథం 59:19 వచనంలో రాయబడింది. ఇలా ప్రవాహ జలము చేత అంటే శత్రు రాజులు, శత్రు రాజ్యాలు ఇలా ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేసే రీతిగా యుద్ధం అనేది జరుగుతుంది. అక్కడ దేవుడు ఇలాగూ ఇశ్రాయేలు ప్రజలందరినీ తప్పించబోతున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించవచ్చు, ఆ ప్రవాహమును భూమి మిరింగివేసింది, భూమి మిరింగివేసింది, కప్పి పెట్టింది, దాచిపెట్టింది అని అర్థం వస్తుంది. సో ఇశ్రాయేలు ప్రజలందరూ దాచబడబోతున్నారు. అందుకే ఇందాక చదివాను జకర్యా గ్రంథం 14వ అధ్యాయం ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడు సంరక్షించబోతూ ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా బైబిల్ ఆధారంగా మనకు అర్థమవుతుంది. ఇంకా ప్రాముఖ్యంగా గమనించండి, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడు రక్షించబోతూ ఉన్నాడు. ఇలాగూ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడు రక్షించబోతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలు ఎవ్వరూ కూడా ఈ లోకంలో విడిచిపెట్టబడరు, నరకానికి వెళ్లకుండా ఇలాగూ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉన్న వీరందరినీ దేవుడు పోషించబోతున్నాడు. కొందరైతే మధ్యలోనే ఒక శిశువుగా పైకి ఎత్తబడిన రీతిగా 144,000 మంది వారు పైకి ఎత్తబడ్డారు మిడిల్ ఆఫ్ ద ట్రిబులేషన్ టైంలో. అలాగే చివరి 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత కూడా ఇశ్రాయేలు ప్రజలు ఎవ్వరు కూడా నాశనం పొందకుండా, నరకానికి వెళ్లకుండా 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉన్న వారందరూ రక్షించబడతారు అనే విషయం బైబిల్ మనకి రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం ప్రకారంగా ఇది రక్షించబడతారు ఇశ్రాయేలు ప్రజలు అనేది బైబిల్ మనకు తెలియచేస్తుంది. సో ఇప్పుడు మొట్టమొదటిగా సంఘం ఎత్తబడటం, 2వ భాగంలో ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది 144,000 మంది, 3వ భాగంలో 7 ఏళ్ల శ్రమల తరువాత మిగిలిన వారందరూ ఇంకా రక్షించబడి హతసాక్షులైన వాళ్ళందరూ ఎత్తబడటం, 1000 ఏళ్ల పరిపాలన అనేది జరుగుతుంది. సో ఇప్పుడు గమనించండి, మొదటి వారు కడపటి వారు అవుతారని మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా ముందుగానే యేసు ప్రభు తెలియచేశాడు. మొదటి వారు కడపటి వారు అవుతారని. మొదటి వారు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు వారు మొదటి వారు. వాళ్ళు ఏమవుతారంటే కడపటి వారు అవుతారు. అంటే మన తరువాత దేవుని రాజ్యానికి వస్తారు. ఇది గుర్తించుకోవాలి. అందుకే కడపటి వారుగా వారు వస్తున్నారు. 144,000 మంది మొట్టమొదటి వరుసలో. 7 ఏళ్ల శ్రమల తర్వాత దేవుడు భద్రపరుస్తాడు కదా, పోషిస్తానని చెప్పాడు కదా, వీరందరూ వస్తారు. వీళ్ళు కడపటి వారుగా వస్తారు.
అందుకే ప్రకటన గ్రంథం 14:1 ఈ ముద్రింపబడిన వీరు రెండవ భాగం అంటే ఈ 7 ఏండ్ల శ్రమల కాలం మధ్య అర్ధవారంలో వీరు రాబోతున్నారు. తర్వాత కాలములు అర్ధకాలమని 3.5 సంవత్సరాలు చెదిరిపోయిన స్త్రీకి సాదృశ్యంగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు వీరందరూ దేవుని రాజ్యంలోనికి రాబోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా అంత్యకాలంలో యేసుక్రీస్తు ప్రభుని వారు గుర్తిస్తారు. అప్పుడు ఈయన క్రీస్తు కాదు అంటారు, క్రీస్తు విరోధికి వ్యతిరేకంగా ఉంటారు. కాబట్టి వారందరినీ దేవుడు రక్షిస్తాడని కూడా బైబిల్ మనకి తెలియచేస్తుంది. సో నా మాటలు నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యం మాలో ముద్రించండి. నీ వాక్య సంబంధమైన సత్యం మేము గ్రహించాము. నీ వాక్యం ద్వారా, నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మేము నడిపించబడటానికి నీ కృపను గ్రహించమని, నీ కృపకు మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ, నీ ఆత్మ సంబంధమైన విషయాలు నీ ఆత్మ సంబంధమైన వాటితో సరిపోల్చుకొనుచు నీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడటానికి కృపను గ్రహించమని, నీ రాకడ కొరకు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అనే సహవాసం ఇక్కడ కూడి ఉన్న మనకు సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలం దేవుని యొక్క కృప తోడే ఉండి సంరక్షించి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.